ఈడకెందుకు వచ్చినావు? మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని. అజయ్ నా ప్యారీ రామ్ ప్యారీ. నొప్పయిందా? చివ్వు మంది. ఏం రొమాన్స్ చేస్తున్నా? ఏ పోడా, ఏందిదే? ఏ మేరా అడ్డా హే, ఇది నా అడ్డా, ఇది నా ఇలాకా. తమ్ముని పాట మస్తుందిలే. జబర్దస్త్ గా ఉంది. పప్పి పప్పి అంటే కుక్క పిల్ల అనుకున్నాను. నువ్వేందిరా పొగగొట్టం లెక్కన ఇంత పొడుగున్నావు? అవ్వనా నిచ్చెనేసుకొని ఎక్కినా కూడా అందేటట్లేదుగా ఇడు. రే పప్పి కుమ్మేరా. మీ పప్పి గాని పిప్పి చేసిందన్న. ఏయ్ ఏయ్ పోడా, ఇది నా ఏరియా. కొట్టే దవడలు పగులుతాయి. ఏద్రా హౌలేగాడు లెక్క ఏరియాలు డివైడ్ చేసి మాట్లాడుతున్నావు? స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్ళే. ఆల్ ఏరియాస్ అప్నాయ్. నాకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. ఏయ్ పోడా, బోలో. ముझ पर मत आना, నా వెనక మాఫియా ఉంది. అరే ఓ దొడిది బాక్, నీ వెనక మాఫియా ఉంటే నా వెనక దురియా ఉంది బే. నేను వచ్చానంటే నీ ఎంట్రీ ఎగ్జిట్ ఏకమైనట్టే. ఇప్పుడు అన్న అంటుంది ఏంటంటే ముందు వెనక ఏకో జాత హే. పోడా, ఏం చేస్తున్నావు? వంచి వంచి వంగదీసి చించి చించి చిందులేపిస్తా. నన్నే జైలుకు పంపిస్తావురా? ఏమండి ఏమండి ఏమైంది? ఎందుకు నీకు ఇవన్నీ? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అవునరా, ఇతను ఏరే పెద్ద రౌడీ అమ్మా, రిస్క్ అవుతుంది. వెళ్ళిపో, నువ్వు వీడికెళ్ళి వెళ్ళిపోమ్మా. జీతు దొంగ దెబ్బతీస్తావు కదా. చాలా రక్తం పోతుంది. మమ్మల్ని ఎవరో పొడి చేశారండి. ఈ ఎనుపోట్లు నాకు మావులే. ఓ ఇక్కడి నుంచి. వద్దు. చల్, నికాల్. డాక్టర్ని పిలవండి. ఏమైందమ్మా, ఏమైంది? ఎవరో కత్తితో పొడిచారు. ప్లీజ్ త్వరగా డాక్టర్ని పిలవండి. కత్తిపోట? పోలీస్ కేసు. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత అడ్మిట్ చేసుకుంటాం. అయ్యో, చాలా బ్లడ్ పోతుంది. లేట్ అయితే ప్రాణం పోతుంది. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ఎలాగైనా ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఇంతకీ అతను మీకు ఏమవుతారు? నాకు అన్నయ్య, మా అన్నయ్య. ప్లీజ్ అండి, ప్లీజ్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి. అన్నయ్య ఏం చెప్తుంది కదా, ఎంత బ్లీడ్ అవుతుందో చూడు. అర్జెంట్గా ముందు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మీకేం కాదండి, మన హాస్పిటల్కి వచ్చేసా. మీకేం కాదు.
అన్నయ్యకి అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది కూడా ఓ పాజిటివే, నేను ఇస్తాను. ఏమ్మా? కరెక్ట్ టైం తీసుకొచ్చి మీ అన్నయ్య ప్రాణాలని కాపాడుకున్నావమ్మా. వార్డుకి షిఫ్ట్ చేశాము, నువ్వు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. మీ అన్నయ్యకి ఏం పర్లేదమ్మా, రేపు డిశ్చార్జ్ చేస్తాం. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నావు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. బాబా మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందా ఆంటీ? మీరు ఏం చేసినా తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. కంగారు పడకుండా తినమ్మా. నువ్వు తిన్నాక మిగిలినవే ప్యాక్ చేసి పంపిస్తాను. వసే, నా ఫ్రెండ్షిప్ ని ఏం వాడుకుంటున్నావే? ఆంటీ కూడా నా ఫ్రెండేనే. అంత గబగబా తినకమ్మా, అరగదు. పర్లేదు ఆంటీ. తిన్నది చాలు, కాలేజ్కి టైం అవుతుంది, పద. కదా ఈసారి డాక్టర్ మాట వినకపోతే మనం ఏందో చూపిస్తాం. ఏం డాక్టరు మంచుకున్నావా? ఆ సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే ఇల్లు రిజిస్టర్ చేసుకుంటాం. ఇదివరకే చెప్పాను కదండి, ఇల్లు అమ్మాలనుకోవట్లేదు సార్ నేను. ఎవరు మీరు? ఏంటది? నాన్నగారు. ఎవరు? చెప్పాంగా, ఈ పక్కనే 200 కోట్ల రూపాయలతో పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నాం. దానికి పర్ఫెక్ట్ పార్కింగ్ ప్లేస్ మీ ఇల్లు. అమ్మితే మీకు డబ్బు వస్తుందిగా. అలా కాదండి, ఇది మా తాతయ్య కట్టిన ఇల్లు, మా అమ్మ నాన్న జ్ఞాపకాలు. నా మాట అంటే మీకు డబ్బు వస్తుంది, లేదంటే ఏదో రాత్రి పూట బుల్డోజర్ వస్తుంది. ఈ ఇంటితో పాటు మీ ప్రాణాలు పోతాయి. నాకేం తెలవదు. రేయ్, వారం రోజులు ఇల్లు మనదవ్వాలి. నాన్నగారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మనం వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కాదే, ఇలాంటి టోళ్ళందరినీ రఫ్ ఆడించే రౌడీ బాస్ ఒకడున్నాడు. బాడీ గిట్ల గాల్లో తేలిందంటే ఇది ఖచ్చితంగా మన రౌడీ బాస్ దెబ్బే. గరం గరం మసాలా చాయ్. థ్యాంక్స్ రా. బోలా అంటే ఈయననే మస్తున్నాడు కదా. ఏ, నేను హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి కాపాడానన్నానే, ఇతనే. అయితే ఇంకేంది, మన పని ఫ్రీలో అయిపోయినట్టే. పద చెప్దాం. చేసింది చెప్పి ఏదైనా ఆశిస్తే సహాయం ఎలా అవుతుంది? ఆ విషయం మాత్రం చెప్పొద్దు. అది కరెక్టేలే, పద మాట్లాడదాం. एक मिनट टायरो, किस्सा क्या है? इधर देखो, దమ్కి ఇయ్యాలి. 50 के. ఓకే. ठीक है, बोला भाई. పైసలు వచ్చినావు కదా. బాస్ కస్టమర్స్ వచ్చారు బాస్. అచ్చా, లేడీ కస్టమర్స్ బాస్. గట్లనే కూర్చోండి. ఏం కావాలి? మర్డర్ చేయాలరా, చేస్తావా? చల్. ఏం లేదండి. ఏం లేకపోతే మనతో పని ఏంటి? ఉందండి 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 ఉందండి. ఉంటే చెప్పు మరి. బోలాగారండి, మా ఇంటి పక్కన ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళు ఒక కాంప్లెక్స్ కట్టారు. వాళ్ళ పార్కింగ్ కోసం మా ఇంటి స్థలం కావాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరే ఎలాగైనా వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడాలి. అన్నకు మొత్తం సమాజ్ అయింది కానీ ముందు అడ్వాన్స్ కట్టూరి. కట్టండి మేడం. కట్టు. 25,000 ఉందండి. పని అయ్యాక మొత్తం. బోలాజీ, బోలోజీ, లేడీస్కి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఉందా? లేడీస్కి అయితే ఉంటుంది, కానీ నీలాంటి కేడీస్ కాదు. మస్తు మెరుస్తుందిరా, ఉంచు. బరాబర్ సరిపోయింది. చల్ నికల్ నికల్. పని అయిపోతుంది కదండి. నన్ను అయిపోతుంది అయిపోతుంది. నమస్కారం బాబు. నమస్తే. ఏంది ఇంట్లో వాకిట్లా మొక్కలు పెట్టిర్రు? ఇది ఇల్లా అడవా?
న్యాచురోపతి నాయన అంటే అదే ప్రకృతి వైద్యం. ఓ దవాఖానా. మరి మందులే? ప్రతి మొక్క ఒక ఔషధమే. అంటే మొక్కల దవాఖానారా? బొక్కల దావకాన తెలుసు కానీ మొక్కల దావకాన ఏందన్నా? బిర్యానీ తినడు తప్ప దిమాగ్ లేదు కొడుకులకి. చల్ రండి ఇల్లు చూద్దురు. ఇక్కడ నాన్నగారు వైద్యం చేస్తారు. ఏ సరుగురా. ఏ డాక్టర్ కలిసి పార్టీ చేసుకుందాం. ఏయ్ డాక్టర్ ఇదేం బ్రాండ్? ఇది మీరు అనుకునే మందు కాదు బాబు, ఇది మా మందు. అంటే మూలిక తైలం, ఆరోగ్యానికి మంచిది. ఒక చెంచాడేస్తారా? యాక్. మా దగ్గర సరుకుంది, లేపుతావేంది? స్వామియే శరణమయ్యప్ప. అమ్మ తీసుకెళ్ళమ్మా. రండి. ఆ, ఏయ్, ఏం జబర్దస్త్గా ఉందిరా ఇల్లు. ఇక నుంచి దావత్ చేసి బ్యాండ్ బజాయించుడే. అజా ఏయ్, మస్తు స్మెల్ వస్తుందిరా. పిండి వంటలు అమ్మ చేస్తుంది. అమ్మ దా. ఆహా. రే దావత్ స్టఫ్ రా. ఫుల్ లేపేయచ్చు. వీడు మా స్వామి అండి. భయపడకండి, అదేం చెయ్యదు. నేనేం భయపడలేదు. ఇడి నన్ను తోసేసి మొంగుడికొచ్చుండు. స్వామి నమస్తే పెట్టు. ఈశ్వర వీళ్ళేంటి మళ్ళీ? బాబు బాబు ఆ రౌడీలు మళ్ళీ వచ్చేసారు. రేయ్, రండ్రా. హా బోలోజీ. ఎటైనా సరే రెడీ. పదండ్రా. ఎక్కడ్రా? బోలబా ఇడికొచ్చినాం రా. రాయ్ తీరా. కండ్లద్దాలు కాదు బే, గన్ను. ఏ గన్ను పేలుద్దా? రైడ్ వచ్చాయన్నా. ఓయ్ లఫోట్, సలాం సాబ్ సలాం. ఇయాల సంధి ఇల్లు బోలో షెల్టర్. ఇక మీద ఎవడైనా ఇంటి దుక్కు చూస్తే పగిలేది హెడ్ లైట్లు కాదు, మీ హెడ్లు. చల్ ఫోట్. నికాల్ నికాల్. ఎట్లిచ్చుండ్రా? ఈ రౌడీ పిల్లలకి పులిహోర పాయసం తీసుకొస్తానండి. పట్టు అంత ఈశ్వరిచ్చ. సార్ ఈ ఇంటోళ్ళు బోలాన్ని తీసుకొచ్చిర్రు. ఏంద్రా ఫోన్ చేస్తున్నాడు వాడు? ఇదంతా ఇక నాతోటి కాదు, మీరే చూసుకోవాలి. అన్నా బిల్డర్ నర్సింగ్. ఆ చెప్పు. పోడా, నేను బిల్డర్ నర్సింగ్ మాట్లాడుతున్నా. ఆ తెలుసులే బోల్. నాకు ఆ ఇల్లు కావాలి, నువ్వు వాడి నుంచి వెళ్ళిపో. అది ఎట్లా కుదురుద్ది? అడ్వాన్స్ తీసుకున్నాం, డీల్ సెట్ అయిపోయింది. ఎంత మాట్లాడుకున్నావు? 50. లచ్చ. నేను 10 లక్షలు ఇస్తా. ఫిర్సే బోల్. నేను 10 లక్షలు ఇస్తా పోడా. నువ్వే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించాలా. నువ్వు పైసలు పంపించేసుకో, మిగతాది నేను చూసుకుంటా. 10 నిమిషాల్లో 10 లక్షలు నీ కాడ ఉంటాయి. ఠీక్ హై? ఓకే.